రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలో పరిధిలో ఉన్న సిహెచ్ అగ్రహారంలోని బేబీ జాహ్నవి జ్ఞానేశ్వరి, బేబీ జాహ్నవి జాను అని పిలుచుకుంటూ ఉన్నారు. సో ఈ పాప అదృశ్యం వెనుక అసలు ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? అవి పాప నిజంగానే అదృశ్యమైందా, తోటలో మిస్ అయిందా, ఏవైనా జంతువులు ఎత్తుకుని వెళ్ళినాయా, లేదు నిజంగానే కంటికి కనిపించని శక్తులు ఏమైనా మాయం చేశాయా పాపని? సో ఇన్ని రకాలుగా కూడా ఈ పాప మీద వెతుకులాట ప్రారంభించారు పోలీసులు. రకరకాల అస్త్రాలన్నింటినీ కూడా వినియోగిస్తూ ఉన్నారు. సో మనం ఒక యుద్ధం కోసం ఎన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు అన్ని వినియోగిస్తామో, ఈ పాపని రక్షించడం కోసం, పాపని అసలు ప్రాణాలతోన ఇంటికి తీసుకురావడం కోసం పోలీసులు నిజంగానే చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనిలో పోలీసులు ఒక్కలే కాదు, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తులు కూడా వాళ్ళకి తోచిన ఐడియాస్ ని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ట్రేస్ చేయాల్సిందేమో, ఈ రకంగా ఇక్కడ ఉండుండొచ్చేమో, ఇటు వెళ్ళుండొచ్చేమో, ఇలాంటి గుర్తులు ఏమైనా కనిపించాయా పాపవి? ఒకవేళ ఇలాగా కనిపిస్తే మీరు ప్రయత్నం చేయండి అని అనేక మంది ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి సలహాలు ఇస్తూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది, ఈ రకంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి. సో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా బేబీ జాహ్నవి జ్ఞానేశ్వరి కనిపించని పరిస్థితి. ఈ రోజుకి ఓవరాల్ గా మనకి జూన్ 6, 2026 4:30 సాయంత్రం ఈ ఘటన పూర్తిగా అంటే వెలుగులోకి వచ్చింది. పాప మిస్ అవడం అయితే మాత్రం మధ్యాహ్నం 11, 11:30 ఈ సమయాలు చెప్తూ ఉన్నారు. సో ఒక 30 మినిట్స్ లోపే పాప ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళ తండ్రిని తండ్రి వెనకాతల నాన్న నాన్న అంటూ కూడా ఏడ్చుకుంటూ కూడా వెళ్ళినట్టుగా ఆ చెట్టు దగ్గర నాన్న వెళ్ళిపోయాడు, ఆయన వెనకే పాప వెళ్తూ కూడా మిస్ అయిన సంఘటన మనందరం కూడా ఈ 10, 11 రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క వీడియోను కూడా జూమ్ చేసి పదే పదే పరికిస్తూనే ఉన్నారు. ఇంకేదైనా క్లూ దొరికిద్దా, పక్క నుంచి ఎక్కడి నుంచి అయినా ఏదైనా జంతువు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయిందా అని. బట్ ఏంటంటే ఇక్కడ ఈ పామాయిల్ తోటలోని ఏదైతే పాప మిస్ అయిందో ఇక్కడ చాలా ఏళ్ళుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అలాగే అది పామాయిల్ తోటకి మధ్య మధ్యలో అక్కడక్కడ స్పేసెస్ కూడా ఉన్నాయి. అక్కడేమీ ఎలాంటి గడ్డి లేదు. బట్ తోటలోకి వెళ్తున్న కొద్దీ బాగా బలమైన గడ్డి మొలిచి ఉండడము, అలాగే చుట్టుపక్కల అంతా ఫెన్సింగ్ వేసి ఉండడము, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జీడి తోటలు ఉండడము, కొంచెం చిన్న చిన్న గుట్టలు, చిన్న చిన్న కొండల లాంటి ప్రాంతాలు కూడా ఉండడము, అలాగే ఈ పొలానికి సంబంధించి బోరుబావులు ఉండడము, వీటన్నింటినీ కూడా అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఇంచుని కూడా పోలీసులు పరికించి చూశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా జాహ్నవి జాడ ఇంకా నిజంగానే కనిపించలేదు. అయితే దీని మీద రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. ఈవెన్ జాహ్నవితో వెళ్ళిన కుక్క కూడా తర్వాత 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడం. మరి కుక్క ఎలా మిస్ అయింది అంటే, పాపతో పాటుగా కుక్క వెళ్ళి పాప ఫెన్సింగ్ దగ్గర నిజంగానే దాటిందా, దాంతో పాటు కుక్క కూడా దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం చేసిందా, లేదు ఎవరైనా ఫెన్సింగ్ దగ్గర నుంచి పాపను అటువైపుకి లాక్కున్నారా, లాక్కునేటప్పుడు కుక్క వాళ్ళతో పెనుగులాడే సమయంలో కుక్కకి సంబంధించిన హెయిర్ కూడా ఫెన్సింగ్ కి ఉందా, ఒకవేళ అటువైపు కనుక తీసుకుని వెళ్తే ఎంత దూరం తీసుకుని వెళ్ళుండొచ్చు, గ్రామం ఎంత దూరంలో కనుచూపు మేరలో గ్రామాలు ఉన్నాయి, ఆ తోటలోన ఇంకేమైనా అంటే అండర్ హోల్స్ గాని, లేదా చిన్న చిన్న గుహల్ లాంటివి గాని, ఎక్కడైనా క్షుద్ర శక్తులు ప్రయోగం చేసే పూజలు గాని ఏమైనా చేస్తూ ఉన్నారా? సో ఇలాంటివి అన్ని కోణాల్లో కూడా ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా గాలింపు అయితే చేపట్టారు. సో పోలీసులు కూడాను ఎన్నో రకాల బృందాలుగా విడిపోయి గాల్లో సెర్చ్ చేశారు, అంటే డ్రోన్స్ ద్వారా వెతికారు. అలాగే మనుషులు కూడా ప్రతి ఇంచు కూడా అడవిలోన కర్రలతో ఆకులు కప్పుకుపోయి ఉన్న ఆకుల్ని గడ్డిని కూడా చెదరదీస్తూ కూడా ప్రతి ఇంచుని కూడా వెతికారు. అయినప్పటికీ కూడా కనిపించలేదు. అలాగే వాటర్ బాడీస్ లో ఎక్కడైనా పాపవి ఉండిపోయినాయేమో, ఒకవేళ నీళ్లు తాగడానికి దాహం వేసి పాప ఈ రకంగా వెళ్లే అవకాశం ఉందేమో, ఒకవేళ అంటే మేబీ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 2-3 రోజుల వరకు వాళ్ళు ఉండగలుగుతారు అని చెప్పేసి అయితే డాక్టర్ కూడా చెప్పారు మనకి. 2-3 డేస్ ఉండగలరు, ఆకలి ఒకవేళ వేసినా కూడా వాళ్ళు ఆ బాడీని కంట్రోల్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి లోపల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని. బట్ ఆకలికి తట్టుకోలేక స్పృహ తప్పే ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే అన్నారు. బట్ ఒకవేళ ఏమో దేవుడి దయ వలన ఒకవేళ ఆ పాపకు ఎలర్జీ ఉండి నీటి కోసం ఏమైనా ప్రయత్నించి చెరువు దగ్గరికి ఏదైనా కనుచూపు మేరలు అనుకోకుండా తప్పిపోయి వెళ్ళి చెరువు దగ్గరికి ఏమైనా చేరుకుందా, ఒకవేళ అలా చేరుకుని ఉంటే నీటి కోసం దిగిన ప్రదేశం ఏమైనా మెత్తగా ఉండి, అంటే లోపలికి దిగిపోయేటట్టుగా ఏమైనా ఉండి, లేదా కొంచెం వరదలాగా ఏమైనా రావడంతోనే చెరువులోకి ఏమైనా వెళ్ళిపోయిందా? సో ఈ రకంగా కూడా దానికి సంబంధించిన టీము పూర్తిగా ఫారెస్ట్ టీమ్స్ కూడా అక్కడ కర్రలతో మనం చూసాం, వాటర్ లో కూడా వెతుకుతూ ఉన్నారు. సో ప్రతి దాన్ని కూడా కదిలించారు వీళ్ళు. అయితే ముఖ్యంగా దీనిలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ కి సంబంధించి కూడా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి టీం కూడా చాలా గట్టిగానే కృషి చేస్తుందని చెప్పుకోవాలి. ఆయన కూడా చాలా గట్టిగా పిలుపునిచ్చారు. పాప విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు జారీ చేశారు, ఏ ఇంచు కూడా విడిచిపెట్టొద్దు అని. సో ఈ నేపథ్యంలోనే పాపకి సంబంధించిన ఒక బొమ్మకి చికెన్ లాంటిది, నాన్ వెజ్ లాంటిది పెట్టి దాన్ని అడవిలో విడిచిపెట్టడము, అంటే జంతువులు ఏమైనా ఒకవేళ వచ్చి క్యాచ్ చేసి తీసుకెళ్లిపోయి ఉండుంటే మళ్ళా ఆ స్మెల్ కి అవి మళ్ళా ఏదో ఉంది అని తినడానికి వస్తాయి ఖచ్చితంగాను. ఒకవేళ వస్తే మనం ట్రేస్ చేయొచ్చు, వాటిని మనం ఫాలో చేయగలిగితే అవి ఎంతవరకు వెళ్ళాయి అనేది ఏమైనా తెలుసుకుంటే, ఒకవేళ అలా ఎత్తుకుని వెళ్ళుంటే అక్కడ ఏమైనా పాపకి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి. సో ఆ రకంగా అయితే ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదొకటి మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా అందరికీ కూడా చాలా సస్పెన్స్ ఉంది. సో ఇంకొక రకంగా చూసుకుంటే కొండ చిలువ లాంటిది, అంటే ఎక్కడా కూడా కుక్కలు కూడా పసిగట్టలేనంత, అంటే స్మెల్ చేసే స్నిప్పర్ డాగ్స్ కూడా పసిగట్టలేకపోయాయి పాప వాసనని. పలానా ఇంత దూరం వెళ్ళింది, అక్కడ ఆగిపోవడము. మరి అక్కడి నుంచి ఏమైంది పాప, అక్కడ ఎలా ఆగిపోయింది ఆ స్మెల్ అనేది, అంటే అక్కడ ఏం చేస్తే ఆ స్మెల్ అనేది కుక్కలు పసిగట్టలేకపోయాయి. ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండుంటే ఎలాంటి కెమికల్స్ గానీ ఎలాంటి స్ప్రేస్ గానీ వాడితే కుక్కలు కూడా పసిగట్టలేనంటే అటువంటి క్రైమ్ చేశారా అక్కడ వాళ్ళు ఎవరైనాను అనే అంచనాలతో కూడా వీళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ ఆనవాళ్ళు కూడా మనకు కనిపించలేదు. సో ఇవన్నీ దొరకనప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక కొండ చిలువ లాంటిది గనక ఎంటర్ అయ్యి మింగేసి ఉండుంటే మనకి ఆనవాళ్ళు అనేవి దొరకకపోవచ్చు. బట్ ఏంటంటే అది మింగే టైంలో కూడా దాని లార్వా అనేది బయటకు వస్తుంది. అంటే ఆ లాలాజలం దానికున్న అది ఏమైనా ఫ్లూయిడ్ లాంటిది ఏమైనా బయటకు వస్తే ఒకవేళ దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ ఇలాంటి స్నేక్ వచ్చింది, ఇది క్యాచ్ చేసింది, తీసుకెళ్ళింది అని అనుకోవచ్చు. బట్ అలాంటిది కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. అండ్ ఒకవేళ మింగినట్లయితే పాప కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, చిన్న చిన్న చెవుపోగులు ఉండుండొచ్చు, చేతికి గాజులు ఉండుండొచ్చు. సో అట్లాంటివి ఏమైనా మెటల్స్ ఉంటే అది ఖచ్చితంగా తిన్న తర్వాత అక్కడే చుట్టుకుని అక్కడే కాసేపు అంతా అరాయించుకొని తర్వాత వాటిని బయటకు ఉమ్మేస్తుంది. ఈవెన్ బోన్స్ కూడా బయటకు ఉమ్మే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా ఎక్కడ కనిపించలేదు. సో అసలు ఎలా మిస్ అయింది, అసలు ఏ అదృశ్య శక్తి పాపని పట్టుకొని వెళ్ళిపోయింది అన్నది ఈ రోజు వరకు కూడా ఎవరికి అర్థం కాని ఆ ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే ఒకవేళ ఏదైనా రాబందులు లాంటివి ఏమైనా తిరుగుతున్నాయా, అవేమైనా పాప ఒకవేళ ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఏమైనా ఎయిర్ లిఫ్ట్ చేసేసుకున్నాయా అని అనుకున్నా కూడా అలాంటి సందర్భం కూడా ఎవరికి కూడా, ఒకవేళ అలా గాల్లో వెళ్ళినా కూడా ఎక్కడో చోట విడిచిపెట్టేస్తాయి, ఎక్కువ దూరం పట్టుకెళ్ళలేవు, బరువు ఉంటుంది కాబట్టి. సో అది కూడా ఎక్కడ కనిపించలేదు. అలాగే తోటలో పనిచేస్తున్న వాళ్ళని కూడా పదే పదే డౌట్ ఉండి వాళ్ళని కూడా అడిగారు, వాళ్ళని కూడా విచారించారు, వాళ్ళకు కూడా ఎలాంటి సంబంధం లేదనేది పోలీసుల విచారణలో అర్థమైంది. అలాగే సీసీ కెమెరాస్, అసలు తోట దాటిన తర్వాత గ్రామం ఎంత ఉంది, ఎక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, అలాగే ఎవరెవరు ఫోన్స్, ఎన్ని ఫోన్స్ వాడారు, అలాగే దాదాపు 3000కు పైగా ఫోన్స్ ని ట్రేస్ అవుట్ చేశారు, ఎలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయి అని చెప్పేసి. సో వాటిల్లో కూడా ఎక్కడా దొరకలేదు. అంటే పాపని ఇలా ఎక్కడి నుంచి ఇక్కడ తరలిస్తూ ఉన్నాము అని అలాంటి కాన్వర్సేషన్ గానీ మెసేజెస్ గానీ ఏవి కూడా ట్రేస్ అవుట్ లోనే ఎక్కడా కూడా దొరకలేదు. సో అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసేశారు. ప్రస్తుతానికి ఈ రోజు మనం బొమ్మకి సంబంధించి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అటవీ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే అదంతా కూడా పెద్ద తోట, కొన్ని వందల ఎకరాల్లో ఉంది, చుట్టూ కూడా దట్టమైన అడవి ప్రాంతం లాగా మొలిచినట్లుగా కూడా అది ఉంది. కాబట్టి అటవీ శాఖ అధికారులకి కొంత అంచనా ఉంటుంది, ఎటువైపు నుంచి జంతువులు వస్తాయి, ఎలాంటి జంతువులు ఇక్కడ తిరుగుతాయి, ఒకవేళ ఇలాంటి జంతువులు ఏమైనా తీసుకెళ్లి ఉండొచ్చా అని చెప్పేసి అట్లా కూడా ఈ రోజు పూర్తిగా కూడా దాని మీద కంటిన్యూస్ గా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అండ్ దీనికి సంబంధించి కూడా కొన్ని ఛానల్స్, కొంతమంది యూట్యూబ్స్ లో గానీ ఎక్కడైనా కూడా సోషల్ మీడియాలోని రకరకాల టైటిల్స్ పెట్టి దాన్ని, అంటే బొమ్మని పెట్టారు, ఇది క్షుద్ర శక్తులకు సంబంధించిన బొమ్మే అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ అది పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉచ్చు కోసం, అంటే దాన్ని జంతువుని పట్టుకోవడం కోసం వాళ్ళు వేసిన ఉచ్చులో అది. సో ఇలాంటి రాంగ్ ట్రోల్స్ అయితే చెయ్యొద్దు అని చెప్పేసి కూడా న్యూస్ ఛానల్స్ కానీ లేదా సోషల్ మీడియాస్ కానీ, ఈవెన్ అక్కడ ఉన్న ఈ కేసును డీల్ చేస్తున్న డీసీపీ, అలాగే డిఎస్పీ, అలాగే లోకల్ ఎస్ఐ కూడా, వాళ్ళిద్దరూ కూడా తిలక్ గారు, అలాగే సమ్ పర్సన్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది, ఎస్ఐ కూడా. సో మరి ఈ విషయంలోనే వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, ఇలాంటి రాంగ్ పోర్ట్రేషన్ చెయ్యొద్దు, చిన్న పాప మిస్ అయిపోయింది, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాదాపు 10 రోజులకు పైగా మేము అందరం కూడా నిరంతరంగా ఎండనక వాననక కూడా పాప కోసం వెతుకులాట చేస్తూ ఉన్నాము, మేము కూడా చాలా అలిసిపోయాము, అయినా కూడా మేము మళ్ళా రీగైన్ అయ్యి పాపను వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇది చాలా సంచలనాత్మకమైన కేసు, దీనిలోనే మీరు రాంగ్ గైడ్ చేయొద్దు ఎవరిని కూడాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులు ప్రతి ఒక్కరు కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామా అని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సీరియస్లీ మనం ఆలోచిస్తే పోలీసులు చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకున్నారు. ఇన్నాళ్లలో మనం ఎప్పుడు కూడా ఇంత సస్పిషియస్ కేసు ఎన్నో చూసాం, కానీ సినిమాల్లో కూడా
ఏదో రకంగా ఛేదిస్తారు కేసుని. బట్ ఈ కేసుని ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా కూడా ఛేదించలేని అంత టిపికల్ కేస్‌గా మారిపోవడంలో సో వాళ్ళకి కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. పైనుంచి చాలా ప్రెషర్ ఉంటూ ఉంది. ఇది ఒక సాధారణమైన కూలి పని చేసుకుని అక్కడ తోటమాలిగా ఉన్న కుటుంబానికి సంబంధించిన పాప గాబట్టి అని ఏమి దాన్ని నిర్వీర్యం చేయకుండా, దాన్ని అట్లా వదిలేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఏదో అంటే అంటా ఉంటారు. వీఐపీ కేసులైతే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. మామూలు వాళ్ళైతే కేసులు తీసుకోరు, పెద్ద పట్టించుకోరు అని. బట్ అలా అసలు మనం రాంగ్‌గా పోర్ట్రేట్ చేయడమే తప్ప అక్కడ అలాంటిది అసలు ఎక్కడా గూడా కనిపించలేదు. వాళ్ళ శక్తికి, వాళ్ళ స్థాయికి మించి గూడా ఇంకా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ పూర్తిగా దాని మీద చాలా దృష్టిని కేంద్రీకరించింది. సో ఈ రోజు జరిగే ఆపరేషన్‌లోన ఈ బొమ్మకి సంబంధించి జరుగుతున్న ఆపరేషన్‌లోన మరి ఏమైనా ట్రేస్ ఔట్ చేయగలుగుతారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా నిజంగా ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక పక్క తండ్రి కూడా చాలా అవమానాలు పడుతూ ఉన్నాడు. ఆయనే తీసేసి ఎత్తుకెళ్ళుంటాడు. ఆయన ఎక్కడైనా అమ్మేసి ఉంటాడు పాపని డబ్బుల కోసము అని చెప్పేసి. దాన్ని కూడా వాళ్ళు భరిస్తూ, ఆ బాధని లోపల దిగమింగుకుంటూ కూడా వాళ్ళు వచ్చిన ప్రతి ఛానల్‌కి కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత ఓపిక చేసుకొని మాట్లాడుతూ ఉన్నారంటే, పాపం వాళ్ళకి తెలిసిందంతా రిపీటెడ్‌గా చెప్తూనే ఉన్నారు పదే పదే. బట్ వాళ్ళు ప్రాధేయపడుతున్నది ఒక్కటే. పాప దొరకకుండానే దొరికింది అనే టైటిల్స్ పెట్టకండి. అది చూసిన తర్వాత మేము అది నిజము అనుకుని ఆ వీడియోని మళ్ళా చూస్తే అందులో మేమే ఉంటున్నాము. సో ఇలా మాత్రం దయచేసి చెయ్యొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. బట్ ఈరోజు చాలా గుండె ధైర్యంగా వాళ్ళు ఉన్నారు. పాప ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తది అని అయితే వాళ్ళు 100% హోప్‌ఫుల్ గా ఉన్నారు. ఈవెన్ మొత్తం చుట్టుపక్కల ఊర్లు, చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఇది ఎక్కడెక్కడికి ప్రపంచం మొత్తం పాకిపోయిందో సో ప్రతి ఒక్కరు కూడా ప్రే చేస్తూ ఉన్నారు. ఆలయాల్లో కూడా చాలా మంది దీనికోసం మన తరఫు నుంచి కూడా కొంతమంది పూజలు చేయడము, అలాగే పాప తిరిగి రావాలని కొన్ని చిన్న చిన్న హోమాలు చేయడము ఇవన్నీ కూడా చేశారు. సో చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు కూడా పాప మీద చాలా దృష్టి పెట్టి ఎలాంటి చేతబడులు జరగలేదు, మీరు దాన్ని పోర్ట్రేట్ చేయకండి, అమావాస్య అయిపోయింది ఆల్రెడీను, సో దీని గురించి అసలు ఎవరు మాట్లాడొద్దు, మూఢనమ్మకాలని మీరు ప్రొజెక్ట్ చేయకండి అని చెప్పేసి కూడా చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. బట్ ఎనీవే ఏదైనా కూడా వీళ్ళల్లో కొంతమంది నిజంగానే జ్ఞానము, శాస్త్రము ఉన్న పండితులందరూ కూడా ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటి అనంటే పాప ప్రాణాలతో తిరిగొస్తది. ఇంత దూరంలో ఉంది అంటే లైక్ 320 కిలోమీటర్లనో, 360 కిలోమీటర్లనో, లేదు ఇలా ఎల్ షేప్ లో ఉన్న దిక్కుల్లోనో, లేదో ఈశాన్యం దిక్కనో కొన్ని దిక్కులను అయితే చెప్తూ ఉన్నారు. మేబీ ఏమో మంచిదే. ఒకవేళ అట్లాగా ఆ కేసుని ట్రేస్ చేయడానికి భగవంతుని నమ్మే వాళ్ళు ఉంటే అది ఒక క్లూగా తీసుకుని వెళ్తే అక్కడ దొరకొచ్చేమో అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు. తప్పేముంది, ఒకసారి పోనీ చెప్పారు కదా వెళ్ళి అక్కడ కూడా వెతకండి అని చెప్పేసి. సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్ పిక్చర్ లోన ఒరిస్సా బోర్డర్ ఎక్కువగా ట్రిగర్ అవుతుంది అందరికీ కూడా పాయింట్. ఒరిస్సాకి సంబంధించి అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు, పాప ఒకవేళ మిస్ అయితే ఒరిస్సా ప్రాంతంలోనే ఉండుండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది ప్రిడిక్ట్ చేసి చెప్పింది అండ్ కొంతమంది మేధావులు అంచనా వేసింది కూడా ఒరిస్సాకి సంబంధించి చెప్తూ ఉన్నారు. మేబీ అటు ఏమైనా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే దొరికే ఛాన్స్ ఉంటుంది అని. అలాగే కొంతమంది రాజమండ్రి బస్సులో పాపను మేము చూసాము అని చెప్పేసి కొంత ట్రోల్ అవుతూ ఉంది. ఆ రకంగా కూడా పోలీసులు మొత్తం అక్కడికి రాజమండ్రికి సంబంధించి ఏరియా పోలీసులకు అందరికీ ఫోన్లు చేయడము, కాంటాక్ట్ అవ్వడము, అక్కడ కూడా వెతకడము, ప్రతి బస్సులో ఎక్కిన వాళ్ళని, అందులో ఉన్న సీసీ ఫుటేజ్ని అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటి అని అంటే, ఒకవేళ పాపను కనుక ఇస్తే కొంత బహుమతిని కూడా ప్రకటించారు. ఈ బహుమతిని ప్రకటించిన విధానంలోనే ఎవరైనా కూడా రాంగ్ గా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొద్దు అని ప్రస్తుతం పోలీసులు అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా దీన్ని పాపను అక్కడ చూసాము, ఇక్కడ చూసాము అని తెలిసి తెలియకుండా ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా జారీ చేయొద్దు. మీకు ఒకవేళ నిజంగా ఏమైనా అదే అని అనిపిస్తే మాత్రము మీరు పోలీసులకి సదరు సమాచారాన్ని అందించండి తప్ప మీకున్న ఆ చిన్నపాటి యూట్యూబ్ ఛానల్స్ లోనే దాన్ని ఓవర్ గా స్ప్రెడ్ చేయొద్దు, మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. సో అలా ఎవరికైనా మీ దృష్టిలో గనక ఎక్కడైనా కూడా ఈ వార్త వచ్చి మీ పాప మీ దృష్టిలో పడితే ఖచ్చితంగా కాకినాడ పెద్దాపురం జిల్లాకు సంబంధించిన డిఎస్పీకి గానీ అలాగే ఎస్ఐకి గానీ మీరు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయొచ్చు. వెతికే ప్రయత్నం అంటే వాళ్ళకు ఒక క్లూ అనేది దొరుకుతుంది. లేకుండా మాత్రం వార్తని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయొద్దు అనేది అందరి రిక్వెస్ట్ కూడా. సో మొత్తానికి ఓవరాల్ గా కూడా ఈ విషయంలోన ఈవెన్ కుక్క విషయంలో కూడా మనం ఏదైతే చూసామో చాలా సీరియస్ గా కుక్కని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మెడకి కూడా ఒక బెల్ట్ వేసి దాని ద్వారా కుక్క ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో నిజంగా పాపం కుక్క కూడా ఓపిక లేకపోయినా దాని వంతు సహకారాన్ని అది కూడా అందించింది. అది నిజంగా ఒక జంతువైనా కూడా దాని విశ్వాసానికి మెచ్చుకోవాలి. అసలు పాపని కాపాడే ప్రయత్నం చేసింది. లేదు ఒకవేళ పాప మీద ఏదైనా జంతువు అటాక్ చేసుంటే
భయంతోన అది ఆ అడవుల్లో తప్పిపోయి ఇంటికి చేరుకోవడానికి ఆ రూట్ ని కనుగొనడానికి దానికి ఇంచుమించుగా కొన్ని రోజులు సమయం పట్టేసింది. 3 రోజుల తర్వాత అది అత్యంత ఆకలితోని, దాహంతోని దానికి అసలు ఎనర్జీ లేని లెవెల్స్ తోని ఇంటికి చేరుకోవడం జరిగింది. సో అప్పుడు ఏం జరిగిందనేది మనందరం చూసాము. వాళ్ళ అమ్మగారి డ్రెస్ లాగడము, అందరి మీద తిరగబడ్డం, అదొక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడము, ఒక రకమైన భయం అంటే ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయిందది. సో మనుషులందరిని ఒకేసారి చూసేసరికి కంగారు పడిపోయింది. దానికి అర్థం కాలేదు. అలాగే ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా దానికి లేవు. కంప్లీట్ డిహైడ్రేట్ అయిపోవడం వలన దాన్ని అనుకోకుండా అది కూడా పాపం మరణించడం జరిగింది. సో మనకి యానిమల్ జంతువులకి సంబంధించి వెటర్నరీ డాక్టర్ కూడా కుక్కకి సంబంధించిన సైకాలజీని మనకు చెప్పారు. అది ఎలా బిహేవ్ చేసింది, ఎంతవరకు వెళ్ళుండొచ్చు, దాని స్మెల్‌ని బట్టి అది ఎంత ట్రేస్ ఔట్ చేయగలిగింది, దాని బిహేవియర్ ఎందుకు అలా ఉంది, ఈ రోజు ఎందుకు అలా మరణించింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ పైన కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా రకరకాల వీడియోస్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. బట్ ఓవరాల్ గా లాస్ట్ కి అల్టిమేట్ గా చూసుకుంటే ఏంటి అని అంటే అది డిహైడ్రేట్ అయిపోయి భయపడిపోయి ఒక ఫోబియాకి వెళ్ళిపోయి మేబీ మనకి ఎట్లా జరిగిద్దో కార్డియాక్ అరెస్ట్లు అయ్యాయి. దానికి కూడా అట్లాగే ఆ హెల్త్ ఇష్యూ వల్ల అది మరణించింది అని. కొంతమంది దానికి ఏదో మందు పెట్టారనో, గన్నేరు పప్పులు ఇచ్చారని, ఆ పప్పు ఇచ్చారు, ఈ పప్పు ఇచ్చారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేసి పెట్టారు. సో అదంతా కాదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనైతే మాత్రము ఈ రకంగా అనుమానాస్పదం ఏమీ లేదు. దానికి ఆరోగ్యం సరిగా బాగుండక, దాన్ని తట్టుకునే కెపాసిటీ లేక, మెంటల్ స్టెబిలిటీ అనేది దానికి చాలక, మనుషులను చూసి కంగారు పడి అది ఆ ఫోబియాకి గురయ్యే మరణించింది అని చెప్పేసి. సో మనకి లాస్ట్ ఉన్న ఎవిడెన్స్ ఆ డాగ్. సో అది కూడా మరణించింది. నిజంగానే చాలా బాధాకరం. మరి ఇప్పుడు ఓవరాల్ గా బొమ్మల ద్వారా ట్రేస్ ఔట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక రీల్ కూడా వైరల్ అవుతూ ఉంది. ఏంటి అనంటే జరగాల్సినవన్నీ జరిగినాయి, చేయాల్సినవన్నీ చేశారు పాప విషయంలోనే. అల్టిమేట్ గా ఉన్నది డైరెక్ట్ గా ఆ భగవంతుడే తీసుకుని వచ్చి అక్కడ పెట్టాలి. అంటే ఆ పరమశివుడే, ఒక పక్క శివుడున్నాడు, ఒక పక్క కాలభైరవుడు ఉన్నాడు. ముందున పాప చక్కగా నడిచొస్తూ ఉంది. ఒక చిన్న బుడ్డ పార్వతీదేవిలాగా కనిపిస్తూ ఉంది నిజంగాను. వెనక శివుడు ఉన్నాడు, పక్కన అందరూ పోలీసులు, అలాగే ఊరి సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న. దీన్ని ఒక గ్రాఫిక్ లాగా చేసి పెట్టారు. అంటే కోరిక, అలా భగవంతుడే తీసుకుని వచ్చి విడిచిపెడితే బాగుండు అని. ఇది చెప్తూ ఉంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఆ వీడియో చూడంగానే అట్లాగే అనిపించింది. నిజంగానే ఆ పరమశివుడు దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతూ ఉంటారు. మరి భగవంతుడే ఆ పాపని ఇంటికి చేర్చాలి అని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. లక్షలాది మంది, అంటే అక్కడ వేలాది మంది శ్రమిస్తూ ఉన్నారు ఆ పాప కోసం ఆ అడవుల్లోన. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళని అన్నింటినీ విడిచిపెట్టి వాళ్ళ డ్యూటీని చాలా సక్రమంగా చేస్తూ ఆ పాపను వెతికే ప్రయత్నంలోనే వాళ్ళు కూడా తిండి తిప్పలు సరిగా లేక అదే దృష్టి మీద ఉన్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, ఎప్పుడు పాప ఇంటికి తిరిగి వస్తుంది, అసలు పాప జాడ ఎప్పుడు తెలుస్తుంది. సో ఈ ప్రశ్నలన్నింటికీ కూడా చిక్కుముడి ఎప్పుడు వీడుతుంది అనేది అయితే ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అందరం ఎదురు చూస్తున్నాం. మేము, మీరు, అందరం కూడా ఒకటే చేయగలం, ప్రార్థించగలం. అండ్ మనకు ఉన్న ఐడియాస్ ని షేర్ చేయండి ఎవరైనా. ఇలాగ ఏదైనా ఎక్కడైనా మిస్ అయింది అని అంటే ఓవరాల్ గా చాలా మంది వాళ్ళ ఇంటెలిజెన్స్ ని బయటకు తీస్తూ ఉంటారు. ఈ టైంలో మీ ఇంటెలిజెన్స్ ని బయటకు తీయండి. నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయకుండా ఏం చేస్తే పాప ఇంకా క్లూజ్ ఏమైనా మిస్ అయ్యాయా సో అనేది మీకు ఏమైనా అనిపిస్తే ఇన్ఫార్మ్ చేయండి డిపార్ట్మెంట్ కి. వాళ్ళు ఆ వేలో కూడా సర్చ్ చేస్తారు. బట్ నెగిటివ్ పోర్ట్రేట్ చేయకండి. పాప ప్రాణాలతో ఇంటికి చేరాలని అందరం కూడా కోరుకుందాం.